ఆయండి. ముందు స్టవ్ ముట్టియాలండి. స్టవ్ ముట్టించిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేయాలో మీకు చూపిస్తాను. ఈ ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర వేసాను. నెక్స్ట్ ఎల్లిపాయలండి. ఇవి పచ్చగా దంచేసానండి. మిర్చిని చూస్తున్నారు కదా, సన్నగా తురుముకోవాలండి. సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అవుతుంటే మనం కొత్తిమీర సన్నగా తురుముకోవాలి. కరివేపాకు కూడా సన్నగా తురుముకోవాలండి. వీటిని అయితే నేనైతే తురిమేసాను. ఇది మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై లాగా ఉండాలి. ఒక 10 మినిట్స్ దాకా ఇలా మనం తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. సాల్ట్ వేస్తున్నానండి. చూడండి, ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను బియ్యం పిండి దీంతో తీసుకున్నాం అనుకుంటున్నానండి. అందుకే వాటర్ కూడా దీంతోనే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ తీసుకోవాలండి వాటరు. బియ్యం పిండి కలిపినప్పుడు గట్టిగా కాకుండా నార్మల్గా ఉండటానికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. మనం ఒకసారి చెక్ చేసుకున్నామండి సాల్ట్ సరిపోయిందో లేదో. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఇప్పుడు కొంచెం అంతా ఐలో పెట్టుకొని మరగనివ్వాలండి. ఇది మరిగిన తర్వాత, ఇది రెడీ అయిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలండి. చూడండి, మరిగాయండి మంచిగా. చూడండి, ఇలా మరగాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యం పిండి పోసుకోవాలండి. దీన్ని మనం కలుపుకోవాలండి. చూపిస్తాను. ఇలా కలుపుకోవాలండి. పొడి లేకోకుండా మంచిగా ఇలా మనం దగ్గరకని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. దీని మీద ఇప్పుడు మనం మూత వేసి పెట్టుకున్నాము. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా ఇలా పెట్టుకొని గోరెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, సాఫ్ట్గా మంచిగా వచ్చిందండి. కొద్దిగా చల్లారిందండి. ఇప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్స్ ఇలా ఉంటాయి కండి, ఈ ప్యాకెట్లో ఆయిల్ రాసుకొని ఉండలు చేసుకొని మనం చేసుకోవాలండి. చూపిస్తాను. చూడండి, ఇలా ఉండ చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. మనం ఇలా అనుకోవాలి. కొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు. మీడియంలో కావాలంటే మీడియంలో చేసుకోవచ్చు. నాకైతే మీడియంలో కావాలని నేను మీడియంలోనే చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా చేశానండి. ఒకటి స్టవ్ ముట్టించి పెనం పెట్టానండి. వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు మనం తీసుకొచ్చి పెడదామండి. చూడండి, ఇలా వేడి చేసుకోవాలండి. ఇలా చేసాం కదండి. ఇప్పుడు పెనం మీద కూడా వేడి వచ్చిందండి మంచిగా. ఇలా 2 వేసానండి. నేనైతే చిన్నవి చేశాను కదండి, అందుకే 2 వేసానండి. ఆయిల్ ఉంటే కొద్దిగా ఉడికినట్టు ఉంటాయండి, అందుకే ఆయిల్ వేసాను, ఎక్కువ ఆయిల్. చూడండి, ఇలా కాలనివ్వాలండి మంచిగా. టీలు రెడీ అయినాయండి. చూడండి, ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. దీంట్లో చట్నీ అన్నీ వేసుకొని నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి.